ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దాడులు జరిపిన తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ సెక్యూరిటీ అనలిస్ట్ మైకేల్ రూబిన్ భారతదేశానికి ముఖ్యమైన సూచనలు చేశారు. ఉగ్రవాదంపై పోరాడాలంటే సుదీర్ఘ కార్యాచరణ చేపట్టాలని, ఇజ్రాయెల్ను ఉదాహరణగా చూపుతూ ఉగ్రవాదులను వేటాడాలని అన్నారు. అయితే ఇజ్రాయెల్ మహిళా ప్రధానమంత్రి గోల్డా మేయర్ ఉగ్రవాదులను అంతం చేయడానికి 1972లో ఏ విధంగా ప్లాన్ చేశారో ఆ విధానాన్ని ఆదర్శంగా తీసుకొని ఇండియా కూడా లాంగ్ టర్మ్ కౌంటర్ అటాక్ చేయాలని, టెర్రరిజంను అంతం చేయాలని సూచించారు. అసలు ఇజ్రాయెల్ మహిళా ప్రధాని చేసిన ప్లానింగ్ ఏంటి? తమపై దాడి చేసిన ఉగ్రవాదులను ఎలా తుడిచిపెట్టిందో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 1972లో మ్యూనిచ్ ఒలింపిక్స్లో బ్లాక్ సెప్టెంబర్ అనే పాలస్తీనా ఉగ్రవాద సంస్థ 11 మంది ఇజ్రాయెల్ అథ్లెట్లను బందీలుగా తీసుకొని చివరికి హత్య చేసిన దారుణ సంఘటన ఇజ్రాయెల్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ దాడిని ఇజ్రాయెల్ మొదటి మహిళా ప్రధానమంత్రి గోల్డా మేయర్ అమానవీయ నేరంగా ఖండించారు. అంతర్జాతీయ సమాజం నుండి తగిన స్పందన రాకపోవడంతో ఆమె ఉగ్రవాదులను అంతం చేయడానికి రహస్య కార్యక్రమం ఆపరేషన్ రాత్ ఆఫ్ గాడ్ను ప్రారంభించారు. దీనిని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ నిర్వహించింది. ఇక ఈ ఆపరేషన్ లక్ష్యం మ్యూనిచ్ దాడికి బాధ్యత వహించిన బ్లాక్ సెప్టెంబర్ మరియు పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీన్ నాయకులను గుర్తించి ప్రపంచంలో ఎక్కడైనా వారిని హత్య చేయడం. గోల్డా మేయర్ మొసాద్ డైరెక్టర్ జమీర్కు ఈ బాధ్యతను అప్పగించారు. ఆపరేషన్ రహస్యంగా, ఖచ్చితంగా మరియు పౌరులకు హాని లేకుండా జరగాలని ఆదేశించారు. ఇక మొసాద్ బ్లాక్ సెప్టెంబర్ నాయకులైన అలీ హసన్ సలమేహ్ను, అబూ దావుద్ వంటి వారితో లక్ష్యాల జాబితాను రూపొందించింది. ఈ ఆపరేషన్ యూరప్, ఆఫ్రికా మధ్య ప్రాచ్యంలో టార్గెటెడ్ హత్యల ద్వారా అమలు చేయబడింది. 1972 అక్టోబర్లో రోమ్లో వైల్ జ్వైటర్ను హత్య చేయడంతో ఈ ఆపరేషన్ మొదలైంది. ఈ హత్యలు బాంబు దాడులు, గన్ షాట్లు మరియు రహస్య ఆపరేషన్ల ద్వారా జరిగాయి. 1973లో బీరుట్లో ఆపరేషన్ స్ప్రింగ్ ఆఫ్ యూత్లో మొసాద్ ఇజ్రాయెల్ స్పెషల్ ఫోర్సెస్ 3 కీలక పిఎఫ్ఎల్పి నాయకులను హత్య చేశాయి. ఇంకా ఈ ఆపరేషన్ దాదాపుగా 2 దశాబ్దాల పాటు కొనసాగింది. అలీ హసన్ సలమేహ్ 1979లో బీరుట్లో కారు బాంబు దాడిలో హతమయ్యే వరకు ఈ ఆపరేషన్ కొనసాగింది. ఈ విజయాన్ని సాధించడానికి మొసాద్ ఏజెంట్లు తమ అసలైన పేర్లను మార్చుకొని నకిలీ పాస్పోర్టులతో వ్యాపారవేత్తలు, పర్యాటకులు, జర్నలిస్టులుగా మారి ఈ ఉగ్రవాద నాయకుల్ని లక్ష్యంగా చేసుకుని ఒక్కొక్కరిని కడతీర్చారు. అయితే ఈ ఆపరేషన్ 7 సంవత్సరాల పాటు సాగింది. ప్రతి హంతకుడిని వేటాడటమే మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. అనేక మర్మహత్యలు, గూఢచర్యాలు, బాంబు దాడులు, ఇలా ఈ ఆపరేషన్ ఒక ఉత్కంఠభరిత యుద్ధ కథగా చరిత్రలో నిలిచిపోయింది. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. అదేంటంటే వారి దేశం, వారి ప్రజల భద్రత కోసం ఏదైనా చేయటానికి వెనుకాడదని. ఇది కేవలం ప్రతీకారం మాత్రమే కాదు, ఒక దేశ గౌరవాన్ని, అహంకారాన్ని కాపాడేందుకు చేసుకున్న యుద్ధం. సరిగ్గా ఇలాంటి ప్లానింగ్తోనే భారతదేశం కూడా ఉగ్రవాదంపై పోరాటం కొనసాగించాలని మైకేల్ రూబిన్ సూచనలు చేశారు. అలాగే ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే ఉగ్రవాదులకు సహకరించడం లేదని వాదించాలనుకుంటే మాత్రం ముందుగా ఆ దేశంలో ఉన్న ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను మూసివేయాల్సి ఉంటుంది. ఇక ఉగ్రవాదులను అరెస్టు చేసి భారత్కు అప్పగించాలి. వారు పాక్ ఆర్మీలో ఉన్నా సరే అని రూబిన్ వ్యాఖ్యానించారు. అయితే ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఈ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోడీ ఒక సభలో మాట్లాడుతూ ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ భూగ్రహంపై ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నా వారిని భారత్ వేటాడుతోందని, వారు ఊహకందని విధంగా కఠినంగా శిక్షిస్తుందని ప్రధాని మోడీ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే భారత్ పాక్ యుద్ధం తర్వాత పాక్లో ఉగ్ర కదలికలు కనిపిస్తే ఇజ్రాయెల్ తరహాలో భారత్ కూడా స్పెషల్ ఆపరేషన్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.